నామమున అందరికీ ఉదయకాలమున ప్రైస్తున్నాడండి. మరొక మాసంలోకి వచ్చి ఉంటున్నాం. 9 మాసాలు దేవుడు మనల్ని, మన సంఘాలను, కుటుంబాలను కాపాడి 10వ మాసము ఈ మొదటి తారీఖున ప్రతి నెల ఒక వాగ్దానం చేత దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో బలపరుస్తున్నాను నేను నమ్ముచున్నాను. ఈ మాసము దేవుడు మనకిచ్చిన వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 17వ వచనములో ఒక అద్భుతమైన మాటను నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ఈ యొక్క వాగ్దానము రాబో కాలమునందు నీకు మేలు. గడిచిన ఆల్మోస్ట్ 2-3 మాసాలుగా సుదీర్ఘమైనటువంటి ప్రార్థనా ఉత్సవాలు, ప్రేయర్ ఫెస్టివల్ మన సంఘాల్లో జరుగుతూ వచ్చింది. కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు. మరి ఈ ప్రార్థనలన్నిటికీ కొన్ని కుటుంబాలు ఇంతవరకే సంఘపక్షముగా దేవుడు వ్యక్తిగతంగా కార్యాలు చేస్తూ వచ్చాడు. మరికొంతమంది వారు అనుకున్నవి కొన్ని జరిగి ఉండకపోవచ్చు, కానీ ఆలస్యమై కొద్దీ దేవుడు ఇంకా గొప్ప అద్భుతం చేయబోతున్నాడని మనం నమ్మాలి. అదే అక్కడ అంటాడు 17వ వచనంలో, రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. గత మాసంలో కూడా నీవు నమ్మిన యెడల ఆయన మహిమను చూస్తాం. ఆల్మోస్ట్ 2 నెలలు మనము నమ్మకము అనే దాని మీద దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈ నెల కూడా దేవుడు మనకు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 31వ అధ్యాయం అంతా కూడా దేవుడు తనకు ప్రజల పట్ల శుభకరమైన, మేలుకరమైన ప్రవచనాలు ఇక్కడ చాలా ఉన్నాయి. తిరిగి దేవుడు వారిని నేను తిరిగి రప్పిస్తాను, తిరిగి నేను కడుతాను, వారి కన్నీటిని తుడచి సంతోషము వారికి ఇస్తాను, కోపము బదులు ప్రేమను, క్షేమకరమైన అనేటువంటి మంచి వాక్యాలు ఈ అధ్యాయం అంతా మనం చూస్తాం. గనక మరి ఈ యొక్క అధ్యాయం అంతయు చక్కటి మరి ప్రవచనాలతో మరి యేసు ప్రభు వారి యొక్క మరి ఆయనను గురించినట్టు కొన్ని ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. 3వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూచుతున్నాను. శాశ్వతమైన ప్రేమ. ఏదో మన దేవుడు ఏదో కొద్ది కాలం ప్రేమించి మళ్ళీ విడిచిపెట్టడం కాదండి, శాశ్వతం, ఫర్ ఎవర్. ఎంత గొప్ప ప్రేమ కదా. ఇంకొక మాట అక్కడ ఏమంది అంటే ఆయన విడువక. కనుక అలాంటి దేవుడు ఈ ఇశ్రాయేలీలు వారి జీవితంలో అనేక సార్లు వారు తప్పిపోయారు. దేవుని యొక్క కోపము వారు ఉగ్రత చేతూ చెదరగొట్టబడిన జనాంగా ఉన్న వారిని దేవుడు తిరిగి నేను రప్పిస్తాను, తిరిగి కడుతాను, వారికి అన్నిటిని నేను తుడిచివేస్తాను, గనక వారికి క్షేమమును నేను కలిగిస్తాను అనేటువంటి ప్రవచనములు ఇక్కడ మనం చూస్తాం. శాశ్వతమైన ప్రేమ. గనక 8వ వచనంలో మనం చూస్తే, 8వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే మహాసంగమై వారిక్కడికి తిరిగి వస్తారు. 9వ వచనంలో వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను. ఎంత చక్కటి మాటలో చూడండి. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపించును. మన దేవుడు అలాంటి గొప్ప దేవుడండి. దేవుడు మనను మరి 9, 10, 11 వచనాల్లో బలవంతుడైనటువంటి వారి చేతుల నుంచి వారిని విడిపిస్తానని రాయబడింది. 14వ వచనంలో వారిని తృప్తిపరుస్తానని దేవుడు రాయించి పెట్టాడు. కనుక ఈ ప్రవచనాలన్నీ కొన్ని ఒకసారి కాదండి, 2-3 సార్లు కూడా సమయం పడుతుంది. ఈ ప్రవచనాలన్నీ బైబిల్లో రాబడిన ప్రవచనాలన్నీ ఒక్కసారి కాదు, 2-3 సార్లు కూడా అవి నెరవేర్చబడతాయి. 20వ వచనంలో ఇక్కడ దేవుని హృదయాన్ని మనం చూస్తాం. దేవుడు తన బిడ్డల పక్షముగా ఎంత ప్రేమను కలిగి ఉన్నాడో, మరి తిరిగి వారిని నేను ఎలాగ 28వ వచనంలో వారిని స్థాపించబోతున్నాను, వారిని నాటబోతున్నాను, తండ్రులు చేసినటువంటి పాపము కుమారుల మీద ఉండదని 29వ వచనం, 30వ వచనము మనం చూస్తాం. కనుక చివరిగా మనకు 40వ వచనంలో ఏం కనబడుతుందంటే మరి ఎన్నడూను పెలగింపబడదు, పడద్రోయపడదు. మన ప్రార్థనలకు దేవుడు తప్పక ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. నమ్ముచున్నారా? కనుక ప్రేమైనటువంటి మరి విశ్వాసులము, దేవుని బిడ్డలము, ప్రభులో ఎదుగుతున్నాం. 9 మాసాలు అయిపోయింది. ఈ 24వ సంవత్సరంలో మరి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. రక్షణ పొందినప్పటి నుంచి నీ కుటుంబంలో ఎన్నో మేలు చూసాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆయన రాబోయే కాలంలో ఇంకా మేలు నీ జీవితంలో చూడబోతున్నావు. కనుక నీ నమ్మకము నువ్వు ఉంచు. అందుకోసము ఇంకొక వచనం కూడా మనం కీర్తన 20వ అధ్యాయంలో 5వ వచనము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును కాక. దావీదు అనుభవం ఇది. మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడండి. ఆ విధంగా కనిపెడదాం, ఇంకా ఆత్మీయంగా ముందుకెళ్దాం.
ఈ ప్రార్థన ఉత్సవము ఫలితమే 3 రోజుల యొక్క కాన్వకేషన్ దేవుడు ఇచ్చాడు. ఇది ఈ విధముగా దేవుడు మార్గము తెరుస్తాడని నేను కూడా అనుకోలేదు. ఇది దేవుని ప్రణాళిక గనక మరి ఈ వాగ్దానాలన్నీ ప్రత్యేకంగా కాన్వకేషన్లో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే మాట మీద గొప్ప వర్తమానికులు మన మధ్యలోకి రాబోతున్నారు. ఆ 3 రోజులు దేవుని కొరకు ఒక కమిట్మెంట్ తీసుకోండి. ఏదైనా బంధువులు పెళ్ళిళ్ళు లేకపోతే మరి అప్పుడప్పుడు ఒక యాత్రలాగా మీరు వెళ్తూ ఉంటారు కదా, దేవుని కొరకు ఒక కమిట్మెంట్తో ఇన్ని రోజులు ప్రార్థనలో మీరు బలపడ్డారు కనుక ఈ కాన్వకేషన్ ద్వారా మీ కుటుంబం అక్కడి నుంచి దీవెనలతో తిరిగి వెళ్ళాలి. అది మా ఆశ. కనుక ఈ నెలంతా కూడా ఈ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి. కనుక రాబో కాలంలో నీకు మేలు కలుగబోతుందని నమ్మండి. దేవుడు అలాగున ఈ యొక్క వాగ్దానం అంతయు స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల తండ్రి, ప్రతి నెల ఒక వాగ్దానాన్ని మాకు ఇస్తున్నారు. ఈ నెల మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు. రాబోయే కాలంలో మేలు కలగబోతున్నట్లని నమ్మాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభా. ఇశ్రాయేలు పక్షంగా వారు ప్రభుత్వాన్ని ఎంత తిరిగిపడినప్పటికీ, ఎంత అవిధేయత చూపించినప్పటికీ వారి పట్ల శాశ్వతమైన ప్రేమ మరి తండ్రి మీరు వారిని విడువనని మీరు వాగ్దానం ఇస్తూ వచ్చినారు ప్రభా. తండ్రి ఇది కొత్త నిబంధనలో ఉన్న మాకు కూడా వర్తిస్తుంది ప్రభా. ఎంత గొప్ప దేవుడు. మరొక్కసారి ఈ అక్టోబర్ మాసమంతయు నీ ప్రేమలో ప్రత్యేకంగా ఈ ప్రార్థన ఉత్సవంలో పాల్పొందిన ప్రతి కుటుంబము ఈ కాన్వకేషన్లో కూడా పాలు పొంది ఒక నూతనమైన ఆశీర్వాదాలతో వెళ్ళటకు మీరే సహాయం చేయమని టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్న యవన బృందం కొరకు కూడా ప్రార్థిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ అక్టోబర్ మాసమంతయు నీ ప్రియ బిడ్డలకు ఈ మాటలు వింటున్న వారికి నీ సన్నిధి తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ అండి. ఐ హోప్ యు సీ యూ ఇన్ ద హోలీ కాన్వకేషన్. ప్రైజ్ ది లార్డ్.